పార్లమెంట్ ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. 10 పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటికే నల్గొండ సభతో క్యాడర్లో ఉత్సాహం నింపిన కేసీఆర్ ఇప్పుడు తన సెంటిమెంట్ కరీంనగర్లో మార్చి 10న భారీ బహిరంగ సభకు రెడీ అయ్యారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని, గోదావరి కృష్ణా జలాల విషయంలో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని గులాబీ బాస్ ఎండగట్టనున్నారు. అటు జన సమీకరణకు సంబంధించి కరీంనగర్ గులాబీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ సభ తర్వాత అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి స్కెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ శ్రేయ, మీరు చెప్పినట్టు నల్గొండ సభ తర్వాత కేసీఆర్ సమరోత్సాహంతో ఉన్నారు. కార్యకర్తల్ని కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి కార్యకర్తలకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున సభలకు ఇక సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. వచ్చే నెల 10వ తేదీన కరీంనగర్ వేదికగా, కరీంనగర్ అంటేనే కేసీఆర్కు సెంటిమెంటు, తెలంగాణకు ఊపిరిలూదింది. తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఒక మూమెంట్ తీసుకొచ్చే దాంట్లో కరీంనగర్ పాత్ర ఎనలేని పాత్ర. కరీంనగర్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కరీంనగర్ నుంచే మొట్టమొదటగా ఆయన సభలు మొదలు పెడతారు కేసీఆర్. అందులో భాగంగానే ఈ నెల 10న పెద్ద ఎత్తున కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మైదానానికి సంబంధించి అక్కడ దాదాపు 1,00,000 మందితో పెద్ద ఎత్తున ఒక జన సమీకరణ చేయబోతున్నారు. అందులో భాగంగా దాదాపు నియోజకవర్గాల వారీగా 20,000 మందిని, ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 మందిని తరలించే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్న ఏదైతే కేటీఆర్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులందరితో నిన్న సమావేశమయ్యారు. దానికి తగ్గట్టుగానే దిశానిర్దేశం చేశారు. ఎట్లా ఏ విధంగా చేయాలి, సభకు సంబంధించి సక్సెస్ ఏ విధంగా చేయాలంటూ కూడా కొంత దిశానిర్దేశం చేసిన సందర్భం కనబడ్డది. ఇక కేసీఆర్ దీనికి సంబంధించి 17 పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని సభలకు కేసీఆర్ రాబోతున్నారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి దానికి సంబంధించి అదొక అంశం అయితే, మరొక అంశం పూర్తిగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను అప్పగిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద ఎత్తున అపోజ్ చేయాలి, ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి. ఇక నల్గొండ సభ ద్వారా అదే చేశారు. ఆ తర్వాత కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ చేశాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా మేము అమలు చేశాము, సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఇటు కరువుతో ఉన్న తెలంగాణను పెద్ద ఎత్తున ఒక కోనసీమ లాంటి ప్రాంతంలాగా తీర్చిదిద్దాము, గోదావరి జలాలను అందరికీ అందేలాగా దాదాపు 40 లక్షల ఆయకట్టు సాగునీరును మేము వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం 40 లక్షల ఆయకట్టును కూడా, అంటే 40 లక్షల భూమికి పూర్తిగా నీరును అందించే ప్రయత్నం చేశామంటూ కూడా ఈ అంశాలన్నింటినీ, ఒకవైపు గ్రామాలలో పెద్ద ఎత్తున శ్మశాన వాటికలు, అదేవిధంగా ఇక ఏదైతే పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్న అభివృద్ధికి సంబంధించి, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గత ప్రభుత్వం ఏ విధంగా పెంచింది, మేము ఎలాంటి పరిపాలన అందించాము అనే అంశాలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి. ఇక పార్లమెంటు ఎన్నికలలో దాదాపు 10 స్థానాలకు పైగా గెలిచి తీరే విధంగా ప్రజల మధ్యలో తీసుకెళ్ళి గత ప్రభుత్వం ఏం చేసింది, ఒకవేళ పార్లమెంటులో ఎందుకు మాకు ఓటేయాలి, పార్లమెంటు పరిధిలో మాకు ఓటేస్తే మేము ఏం చేస్తాము అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక అందులో భాగంగానే ఒకవైపు ఇటు ప్రాజెక్టులను మిగతా పార్టీలన్నీ కూడా అటు కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకొస్తున్న నేపథ్యం, మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం రైతులకు సంబంధించి తాగునీటికి అనేక సమస్యలు ఏర్పడుతున్న సందర్భం కనబడుతుంది. వాటన్నిటిని అంశాలను తెర మీదకి తీసుకొచ్చి కేంద్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా అన్ని అంశాలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, బడ్జెట్ను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చే, అందులో భాగంగానే మనకు వచ్చే హక్కుల గురించి కొట్లాడాలి అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీయే శరణ్యం, దిశ, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం కేసీఆర్ చేయబోతున్నారు. ఆ విధంగానే వ్యూహ రచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే కరీంనగర్ నుంచి మొట్టమొదట సభ పెట్టబోతా ఉన్నారు. మనం చూసాం తెలంగాణ ఏదైతే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఆ తర్వాత కేసీఆర్
ఇక ఏదైతే ఫామ్ హౌస్లో పడిపోవడం, ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరడం, తర్వాత ఆయన కోలుకున్న తర్వాత అసెంబ్లీకి వస్తారని చాలామంది వెయిట్ చేశారు. కానీ అసెంబ్లీకి రాకపోవడం, అనారోగ్యంగా ఉండి ఆ తర్వాత ఏదైతే ప్రాజెక్టుల విషయంలో ఇక కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున అపోజ్ చేశారు. ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే విధంగా నల్గొండలో పెద్ద ఎత్తున సభ పెట్టారు. ఇక లక్షల మందిని సమీకరించిన సందర్భం, ఆయన ఒక అల్టిమేట్ ఇచ్చిన సందర్భం కనబడ్డది. అందులో భాగంగానే ఇక అసెంబ్లీలో తీర్మానం చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కేఆర్ఎంబీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి మేము ప్రాజెక్టులు ఇవ్వదలుచుకోలేదు అని కూడా తీర్మానం చేయడంలో బీఆర్ఎస్ పాత్రే కీలకంగా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి అన్ని అంశాలకు సంబంధించి తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక ఖచ్చితంగా 10కి పైగా స్థానాలు ఖచ్చితంగా గెలవాలి అనే నేపథ్యం కనబడుతుంది. అందులో భాగంగానే కేసీఆర్ ఈ వ్యూహరచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో సభకు ఖచ్చితంగా కేసీఆర్ ఇక పాల్గొనబోతున్నారు. కేసీఆర్ పాల్గొని అన్ని అంశాలపైన ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఈ రెండు పార్టీలను వారు చేస్తున్న ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తున్న అభివృద్ధి అంటే బీజేపీ చేస్తున్న అంశాలకు సంబంధించి తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తుందనే అంశాన్ని, అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో పరిపాలన ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం చేయబోతున్నారు. మొత్తానికి ఇక మొన్న నల్గొండ సభ తర్వాత ఇక కేసీఆర్కు అసెంబ్లీకి వస్తారనే నేపథ్యంలో అసెంబ్లీకి రాకుండా ఏదైతే ఆయనకు ఆరోగ్యం సహకరించలేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సందర్భం, మొత్తానికి దీంతో పాటు ఏదైతే పార్లమెంటు ఈ యొక్క సెషన్స్ అన్నీ కూడా పూర్తయినాయి. వారు ఏదైతే పార్లమెంటు సమీక్ష సమావేశాలు నిర్వహించారో ఆ నిర్వహణ తర్వాత ఇక ఈ సభల ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళాలని కూడా ఇక వ్యూహరచనలు కేసీఆర్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. శ్రేయ.